నమస్కారం గురుదేవ. నా పేరు తులసి అండి. బెంగళూరు నుంచి వచ్చినాను. హౌస్ వైఫ్ అండి. మొదట మీకు ప్రణామములు. గురుదేవ గతి గురుమేవ భజే గురుదైవ సహస్మి నమో గురవే న గురో పరమా శిశురశ్మి గురౌ మదిరస్తి గురౌ మమ పాహి గురౌ మమ పాహి గురౌ. వీళ్ళు సుమన్ వాళ్ళు చెప్పినట్లే ఈ గురువుల దగ్గరికే పోవాలని ఫస్ట్ నేను కాల్ చేసినాను, బుక్ చేసేసినాను కూడా. ఒకసారి మీ దగ్గర మాట్లాడాలా అన్నాను. మీరు వచ్చేటికంటే ఇక్కడే రాండి, లేదా ఆడే వెళ్ళి తీసుకోండి అని చెప్పినారు. సో అక్కడి నుంచి అంత దూరం ఒక్కదాన్నే రాక అన్న వచ్చినారు జతలో. నేను అన్న ఇద్దరు వచ్చినాము. ఎక్కడున్నా స్పిరిచువల్గా అన్న నేను ఇద్దరమే వస్తాం అనమాట. మొదట రేఖీ చేసినానండి, రేఖీ చేసినాను. మళ్ళీ రాజక్రియ చేసినాను. బేస్ అక్కడి ఇంకా ఎత్తుకొని ఏంజల్స్ అంట, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అన్నీ చేసిన. అన్నీ చేసి హిప్నోథెరపీను చేసినాను. ఇవి చేయలే అనిలే, ఏమిట్లోనూ ఫుల్ఫిల్మెంట్ దొరకలేదు. ఫ్యామిలీకి హీలింగ్ చేస్తూ కొద్ది రోజులు అది బ్యాలెన్స్ అవుతుంది, మళ్ళీ అది రిపీట్ అవుతూ వస్తుంది. ఎందుకు అనేసి దాన్ని మళ్ళీ అస్ట్రాలజీ నేర్చుకున్నాను. అస్ట్రాలజీ నేర్చుకుంటే దాంట్లో ఏం తెలిసింది, టైం బాగలేకంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని తెలిసింది. రెండు కంబైన్ చేయాలని చెప్పేసి అప్పటికి నేను మెడిటేషన్ ఫీల్డ్లో సుమారు ఒక 20 years ఇంకా ఉన్నాను. ఒక థీసిస్ రాసినాను, స్పిరిచువల్ అస్ట్రాలజీ అని చెప్పి ఒక బుక్ రాసినాను. స్పిరిచువల్ అస్ట్రాలజీ అని ఒక బుక్ రాసినాను. ఆ బుక్లో కుండలిని గురించి నేను రాసినాను. కానీ 2019లో రాసినాను. నాకు కుండలిని యాక్టివేట్ కాలేదు, నేనేమో బుక్ రాసినాను అని చెప్పేసి నాకేనే ఒకసారి నవ్వు వచ్చిందండి. అప్పుడు ఎందుకు మళ్ళీ మెడిటేషన్ చేసినాను. హ్యూన్ పాయింట్లో ఇది పెట్టుకొని ధ్యాస ఒక మంత్ర జపం చేసింటే కుండలిని యాక్టివేట్ అయ్యింది. అదంతకదే అయ్యింది. అది ఫుల్ ఒళ్ళంతా దద్దలని, ఒకసారి బర్నింగ్ సెన్సేషన్ అట్లంతా వచ్చేసింది. 3 days నిద్రపోయినాను కూడా, లేసే ఉండలే. 2019 ఇంకా నేను నేర్చుకోవాలా, అది బ్యాలెన్స్ కావాలా అని చెప్పి చాలా అంటే చాలా చూస్తున్నాను. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటూ చాలా వరకు అమోఘం, అది మాటల్లో చెప్పలేము గురుగారు. నిజంగా నేను కుండలిని యాక్టివేషన్ 2-3 దగ్గర తీసుకున్నాను, కానీ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఫీల్ కాలేదు అసలు. చాలా బాగా అసలు ఆడ ఇంకా అక్కడే ఉండాల, మీరేమో లేమని చెప్పేసినారు. ఆయన ఫీల్ అవుతా. చాలా థ్యాంక్స్ గురుగారు. ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. అనుభవం లేదు కదా, అనుభవం లేకుండా రాసిన కుండల్ని. నిజం గురుగారు, అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం వస్తుంది కదా, ఇప్పుడు ఇంకా బాగా రాయగలుగుతా. అది రాసిండేది అంటే అవన్నీ నేనేమేమి అది ఎక్స్ప్లెయిన్ చేసినాను. మూలాధారంలో నేను శ్రీచక్రం చూసినాను. ఇప్పుడు నేను కామాఖ్యకి సుమారు ఒక 4 times వెళ్ళినానండి, కామాఖ్యకి. మళ్ళా లలిత సహస్రనామం పారాయణం చేసినానండి. అది అయినాక మీరు ఒక ఇంటర్వ్యూలో లలిత సహస్రనామం గురించి చెప్పినారు. సో ఇక్కడ కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినానండి.
అన్ని కలర్స్ అన్ని అవును. హ్యూన్ పాయింట్ మీరేం చెప్తున్నారు పొద్దున్న మూలాధారము స్వాదిష్టానం సెంటర్లో హ్యూన్ పాయింట్ ఏముంటుందో ఆ హ్యూన్ పాయింట్ కూడా ఫస్ట్ డిగ్రీ వైజ్ పెట్టినారండి. మీరు వోల్టేజ్ పొద్దున్నే కొంచెం వోల్టేజ్ ఇచ్చినారు, మళ్ళీ ఒక వోల్టేజ్, ఎవరెవరికి ఎంతెంత వోల్ట్ ఇస్తే వాళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు దాన్ని బట్టి ఇచ్చినారు. సో మూలాధారం కాడ లమ్ అని చెప్పేటప్పటికి నేను రెడ్ కలర్ ఫీల్ అయినానండి. మళ్ళీ శక్తి ఇచ్చినప్పుడు అన్నీ నేను ఇక్కడంతూ లేనండి, ఇక్కడంతూ లేను. నేను అక్కడ ఇప్పుడు మీరేం చెప్తారో నేను కామాఖ్యకు వెళ్ళి వచ్చినాను, ఆ ఫీలింగ్ మీరు ఆజ్ఞాచక్రం కాడ పెట్టినప్పుడు వచ్చిందండి.